మన తిరుమలలో ఉంది కదా! ఇప్పుడు ఎక్కడ చూసినా వైష్ణవ్ ఇతనేంటంటే వేరే ఇతర మతస్థులు మనల్ని కన్వర్ట్ చేసే విధానంలో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగా ఇతనేంటంటే అందరిని వైష్ణవ్ దాంట్లో కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది జరగనే జరగదు. ఇప్పుడు తిరుమలలో యాక్చువల్ నేను చెప్పాలంటే అక్కడ క్షేత్రపాలకుడు శివుడు శివుడు. కదా! అక్కడ ఏమొచ్చింది నా హుండీ కిందన సాక్షాత్ ఆదిశంకరులు వచ్చి అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ శ్రీచక్ర ప్రతిష్ఠ వలన ధన ఆకర్షణ, ప్రజాకర్షణ ఆకర్షణ పెరుగుతుంది. అతనెవడు? వచ్చి ఎవరైనా వేరే వాళ్ళు ఎవరొచ్చారా? లేదే. అతను వైష్ణవుడు కాదే. అదే శంకరాచార్యులు శైవుడు. ప్లస్ అది కాకుండా ఇన్ని చేస్తున్నారు కదా! అక్కడ వేద పఠనం అంతా ఈ వైష్ణవులు మాత్రమే అక్కడ పల్లకిలు ఎగిరిపెట్టి ఇలా ఇది ఊపడం దాన్నేమంటారు? వింజామరలు చేయడం, ఎవరు చూస్తున్నారా లేదా అని అన్ని పెట్టి చేస్తారు. కానీ అసలైన అక్కడ మంత్రశాస్త్రం చేసేది అక్కడ శైవ మతస్థులే. వాళ్ళే అన్ని మొత్తం ఏ టు జెడ్ బ్రహ్మం. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి బలిపీఠంలో కూడా ఈశ్వరుడు ఉంటుంది కదా. అన్నీ వీళ్ళు ఏంటంటే ఒకటంటే మాటగారితనం, చాకచక్యం అదన్నది ఎన్నటికి పనికిరాదు. దైవశక్తి మీద ఎవడైనా దిగదూడిపోయి ఎక్కడ కొట్టాలా దైవశక్తి ఏ రూపంలో ఎప్పుడు ఎలాగ అధపాతాళానికి తీసుకొస్తుందో మనం. ఎందుకంటే గత జన్మ ఎప్పుడు గత హిస్టరీ మనం మర్చిపోకూడదు. ఎందుకంటారా? ఇంకో విషయం నేను చెప్తాను చూడండి. నేను ఇతనే మన ఒక 30 years బ్యాక్ వెన్ హీ వాజ్ యంగ్, చినర్జీయ స్వామి గారి పేరు కూడా చెప్తున్నాను. వెన్ హీ వాజ్ యంగ్ 30 years బ్యాక్ హీ వాజ్ గోయింగ్ టు పూరి క్షేత్రానికి వెళ్తున్నప్పుడు అక్కడ మా ఊరు ఛత్రపూర్ గంజాం డిస్ట్రిక్ట్ అట. వాళ్ళ శిష్యులు కూడా తెలుసు. రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళరు. అక్కడ ఎక్కడో ఏదో వండుకొని అన్నీ తింటారు, మళ్ళీ బస చేస్తారు. అటువంటి సమయంలో మా ఊరు వచ్చి మా నాన్నగారి పేరు ఎంకే శాస్త్రి. దెన్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ స్టేషన్ మాస్టర్. అక్కడ రైల్వే స్టేషన్ మాస్టర్కి పనిచేసేవారు. ఆ రోజు ఖుర్దా డ్యూటీలు వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చినో అడిగారు, శాస్త్రి ఇక్కడ ఎవరో శాస్త్రి గారు ఉన్నట్టండి, మరి ఇక్కడ మాకు అకామిడేషన్ ఇస్తే బాగుంటుంది. అక్కడ ఉన్నవాడు ఎవడో భయపడ్డాడు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. లేదు సార్, నేను అంత రిస్క్ తీసుకోలేనండి. వాళ్ళు అక్కడ ఇంట్లో పూజలు చేస్తుంటారు, వాళ్ళ భార్య పిల్లలందరూ ఉన్నారు, కావాల్సి వాళ్ళు ఇల్లు చూపిస్తాను అడగండి అని. ఎందుకంటే నా ఉద్యోగం పోతుందంటే నేను అలా ఇవ్వలేను సార్ ఎందుకని చెప్పాడు. అప్పుడు మా ఇంటికి వస్తే మా మదర్ ఏమొచ్చి అంటే మన పూర్ణ దీక్ష తీసుకున్నటువంటి మా మదర్ పేరు అన్నపూర్ణ రాజ్యలక్ష్మి, అంటే పూర్ణ దీక్ష. ఇద్దరు నాన్నగారు శివుడు, ఇది నా అమ్మ ఏమొచ్చు. మా ఇంట్లో లలిత ఏంటి శ్రీపీఠం ఉంది అక్కడ. 4 తరాల నుంచి పూజ చేస్తున్న శ్రీపీఠం గురు పరంపరంగా వస్తుంది అన్నమాట. అప్పుడు అయిన తర్వాత రాత్రి వెళ్ళింది లేదండి, నేను మీకు హామీ ఇస్తున్నాను, మీ ఉద్యోగానికి ఏం పోదు, నేను సంతకం చేస్తాను, మా వారి బదులు నేను సంతకం చేస్తాను, మీకేం పర్లేదు. వాళ్ళు పాపం వచ్చారండి, మన అలా లేదని చెప్పకూడదు, ఒక అకామిడేషన్ ఇప్పించండి అంటే ఒక రూమ్ లాంటి పెద్ద హాల్ ఇచ్చారు, ఏదో అక్కడ వండుకున్నారు, అయిపోయింది. వెళ్ళి వాళ్ళందరికీ స్వాగతంగా అన్ని సన్మానాలు చేసి పంపించారు. మరి అప్పుడు నీకు శైవుడు వైష్ణవుడు గుర్తురాలే? మేము వైష్ణవులం కాదే, అప్పుడు గుర్తు రాలేదా అంటే? పేరు వచ్చేవరకు ఒకలాగా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఆనందమూర్తి బాబా గారి వల్ల చాలా హైలా వల్ల ముళ్ళపూడి గారిని తీసుకెళ్లారు. ఆ పేరు కొమ్ములు వచ్చేసి నేను గతం అంతా మర్చిపోయి బిల్డప్ ఇస్తే ఏంటి అవుతుంది? మళ్ళీ వెళ్ళిపోతాను. ఎవరికైనా ఒక టైం ఉన్నంత వరకు వెళ్తారండి. పాలిటిక్స్ కానీ డబ్బు కానీ దైవశక్తి ముందర దిగుదూడిపండి. ఆ దైవానికి తెలుసు ఒక టైం బాగున్నంతసేపు వెలుగుతారు. ఆ తర్వాత దాన్ని ఏమంటారు, ఈ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఒకలా ఉండదు కదా, తప్పదు, వాళ్ళు చేస్తుంటారు. ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా, మారిపోతుంటుంది. మనకు కొన్నాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. ఆ తర్వాత గ్రహస్థితి ఎటువంటి వాడికి గ్రహస్థితి బాగోలేకపోతే అంతటి గురువులకైనా ఇలాంటి ఏంటి రాంగ్ మాటలు మాట్లాడి వాళ్ళే గోతులు తవ్వుకుంటారు. ఆ మిగతా భక్తులు కూడా అంతే, ఒక్కడు కూడా తప్పండి అని చెప్పరు. ఎందుకంటే చెప్తే వాళ్ళకి ఏమైనా అక్కడ అన్ని భుక్తి అని పోతాయి. నిజం అన్నది ఎప్పుడు నిష్ఠూరంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. కానీ ఎన్నాళ్ళకి ఇది సాగదు. దైవశక్తి తెలుసండి. ఆడికి ఏంటంటే ఆ దైవం ఏం చేయాలో తెలుసు. వివేకానంద స్వామి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటమ్మా నువ్వు ఈ బూజు పడిపోయిన ఇంట్లో ఇలా ఉన్నావు, నాకే కానీ పవర్ ఉంటే డబ్బు ఉంటే మహారత్న వైఢూర్య ఖచ్చితమైనటువంటి బిల్డింగ్లు కట్టి నిన్ను అక్కడ పెట్టేవాడిని అమ్మా అని వివేకానంద అన్నాడు. ఆమె సాక్షాత్కరించి ఒక వెర్రివాడా, నేను తలుచుకుంటే నువ్వేంటి చేయగలవు, నేను ఐ కెన్ డూ వండర్స్, నేను ప్రపంచంలో లేని విధంగా నేను బిల్డింగ్స్ చేయగలను, నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, ఆ దైవశక్తి తెలుసు. మనం ఎంత చేసినా ఎన్ని చేసినా ఈ
పొలిటికల్ పవరు డబ్బు ఉన్నంతసేపు ఎవరు ఎన్ని అరుచుకున్నా ఏది అవ్వవు, అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. కానీ ఆ దైవశక్తి తిరిగి మళ్ళీ ఆది శంకరాచార్యులాగా ఎవరో ఒక మహానుభావుడు ఉద్భవించి తీరుతాడు. ఆది శంకరాచార్యులు మహామహుల్ని ఓడించాడు జ్ఞానంతో. సో అటువంటి వాడు వస్తాడు, అతి త్వరలో వస్తారు. వీళ్ళందరూ అంతే, మరి వాళ్ళంతా కనిపించకుండా పోతారు. భగవంతుడు తెలుసు. అందుకే కృష్ణుడు అన్నట్టుగా ఆ టైం ఆ సమయం వస్తే ఆటోమేటిక్గా మానవ రూపంలో ఉద్భవించి మహాజ్ఞానంతో వీళ్ళందరినీ ఓడిస్తాడు. అప్పుడు ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో ఇవన్నిటికంటే కూడా మేము కోరుకునేది అక్కడ జరిగేటటువంటి ఆ కళ్యాణంలో, అది సంవత్సరానికి ఒకసారి జరిగే నవమి రోజున కావచ్చు, నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా రోజు కూడా జరిగే దాంట్లో కూడాను ఆ పేరు కానీ గోత్రము ప్రవర అన్నీ కూడా యథాతథంగా పూర్వం ఏ విధంగా అయితే ఆగమంలో చెప్పబడిందో అదే విధంగా జరగాలి అని మేము వేడుకుంటున్నామండి. రేపు 9వ తేదీన వచ్చేటటువంటి ఆ తీర్పు కోసం మేమంతా కూడా ఎదురు చూస్తున్నామండి. మంచి జరగాలి మనం కూడా కోరుకుంటున్నాం. జై జై శ్రీరామ్. శ్రీరామ్, జై శ్రీరామ్.